ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 10వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 51వ వచనములో చివరి మాట, తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఇది ఎక్కడ ఈ యొక్క అంశం అంటే, గొలియాతుని ఆ దావీదు చంపిన తర్వాత ఈ గొలియాతు ఉండడం వల్ల ఫిలిస్తీన్లు బలవంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బలవంతుడిని దావీదు చంపేశాడో వారి బలమంతా పోయింది. ఎప్పుడైతే బలమంతా పోయిందో వారు ఏం చేశారట, పారిపోయారట. ఈ కార్యాన్ని మనము ఈ శూరుడు లేదా గొలియాతుని అపవాదికి పోల్చుకుంటూ, దావీదుని యేసు ప్రభువారికి పోల్చుకుంటూ 2000 సంవత్సరాల క్రితం కన్యమర్య గర్భాన పుట్టి ఆయన శిలువ మీద మనందరి మీద పాపాలు ఆయన మోసి, తానే మోసి ఆ పాపాల నిమిత్తము భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వ్రేలాడి ఆ మరణానికి తన యొక్క ప్రాణాన్ని అప్పగించడం ద్వారా ఈ యొక్క శూరుడు చనిపోయాడు. ఈ పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. మనందరం చనిపోవలసిన వాళ్ళం. మనందరి నిమిత్తం ఆయన చనిపోయి ఆయన జీవాన్ని మనకు ఇచ్చాడు. ఇప్పుడు అపవాది పరిగెడతా ఉన్నాడు. ఈ విషయం జ్ఞాపకుంచుకోండి, మీ మీద ఎవరికీ అధికారం లేదు, దేవునికి మాత్రమే అధికారం. సర్వశక్తుడు ఆయన. మన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నాడు. మనం పారిపోవాల్సిన అవసరం లేదు. ఏదైతే పరిస్థితి, ఏదైతే ఇబ్బంది, ఏదైతే అవమానం, ఏదైతే గొడవ, అనరాని మాట, వినకూడని మాట, ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉన్నావేమో అక్కడే ప్రార్థించు. ప్రభువా మీరు ఇక్కడికి రండి, అధికారుడా మీరు నాతో ఉండండి అన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో ప్రతిదీ సరి చేస్తాడు. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్.